హలో అండి, అందరికీ ఎలాగున్నారు? బాగున్నారా? అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజైతే మా గార్డెన్లో చాలా ఆనపకాయలు కూడా కాసాయి, బీరకాయలు కూడా కాసాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను చూడండి. మా గార్డెన్లో ఈరోజు అయితే నేను మార్నింగ్ వచ్చాను కదా, మార్నింగ్ వచ్చి చూశాను. నేను బీరకాయలు అయితే మాత్రం చాలా బీరకాయలు వచ్చాయి. ఆల్రెడీ నేను తెంపాను కూడా బీరకాయలు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడైతే నేను ఒకటి తెంపేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఉన్నది ఒక బీరకాయ. మేడ మీద మొక్కలు పెంచడం అంటే కొంచెం పనే కానీ మన కూరగాయలు మనం పెంచుకోవడంలోని ఆ ఆనందమే మనకు వేరండి బాబు. చూడండి, ఇంకా పుంజులు ఉన్నాయి. ఇదిగో చాలా బీరకాయలు వచ్చాయి. కాకపోతే నేను వీడియోస్ పెడుతున్నాను కానీ నేను ఎక్కువగా మాట్లాడట్లేదు. మామూలుగా షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఎక్కువగానా. చూసారా బీరకాయ? ఇదిగోండి, ఒక బీరకాయ అయితే ఉంది. నేను తెంపి చూపిస్తాను చూడండి మీకు. బీరకాయలు వేసేటప్పుడు అయితే ఫస్ట్ విత్తనాలు వేసేటప్పుడు అయితే బీరకాయలు అయితే సరిగా రాలేదు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. బాగా రాలేదు. బాగా రాలేకపోతే మళ్ళీ మా ఆయన మళ్ళీ అవి తీసి మళ్ళీ ఆ పాదులు తీసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మంచి విత్తనాలు అయితే తీసుకొని వచ్చారు. ఆ ప్యాకెట్ అయితే నేను మీకు చూపించలేదు. మా ఆయన అయితే నేను లేనప్పుడే ఆ విత్తనాలు అయితే ఇందులో వేశారు. అప్పుడు వేసి ఇవి 2 నెలల దాకా అయిపోతుంది. ఆల్రెడీ బీరకాయలు కూడా వచ్చాయి. నా వీడియోస్ చూసుకోండి, షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. బీరకాయలు వచ్చాయి, ఆల్రెడీ తింటాను కూడా నేను. చూసారా? అదిగో ఒకటైతే ఇప్పుడైతే నేను తీస్తాను బీరకాయ. ఆనపకాయలు కూడా వస్తున్నాయి, బాగానే వస్తున్నాయి అవి కూడా. ఇప్పుడు దాకా పెట్టిన కూరగాయల్లో అయితే మేము బరబాటీలు పెట్టాము, తర్వాత చిక్కుడుకాయలు కూడా పెట్టాము, తర్వాత బీరకాయలు పెట్టాము, ఆనపకాయలు పెట్టాము, 4-5 రకాలు కూడా పెట్టాము. మళ్ళీ బెండకాయలు కూడా పెట్టాము మళ్ళీ మా గార్డెన్లో. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడే అన్నీ ఉంటాయి. ఆనపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడే చూడండి. ఇదిగో పక్షులకైతే మేము ఇలా గూళ్ళు కట్టాము. ఇవన్నీ ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయి ఇంకానా. ఇదిగో ఇక్కడైతే బరబాటీలు పాదులు ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ వచ్చి అన్నీ అయిపోయి మళ్ళీ కొత్తగా పెట్టాము అన్నీ విత్తనాలు కొత్తగా. ఇదిగో చూసారా బెండకాయలు అవి ఎంత బాగా కాస్తున్నాయో. ఇదిగో నేను మళ్ళీ కూరగాయలన్నీ తెంపిన తర్వాత ఫుల్ వీడియో ఒకటి మళ్ళీ చేస్తాను. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. నాకు వీడియోస్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంకా ఛానల్ పెట్టి ఇంకా నేను 2 రోజులు కూడా అవ్వలేదు. ఫుల్ వీడియోస్ అయితే 4 ఎన్నో చేశాను, షార్ట్ వీడియోస్ చాలా చేశాను. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ ముందుకెళ్తుంది. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం నేను వీడియో తీయడానికి అయితే ఎవరూ లేరు, నేను ఒక్కరిదాన్నే ఉన్నాను. అందుకే వీడియో నేనే తీస్తున్నాను, నేనే మాట్లాడుతున్నాను. చాలా కొంచెం అంటే కొంచెం బాగా వీడియోస్ చేయడం అయితే రాదు నాకు. కొంచెం అలా నేర్చుకొని నేను యూట్యూబ్లో చూసి నేర్చుకొని వీడియోస్ చేస్తున్నాను. ముందైతే చాలా రోజులు ఆల్రెడీ మా గార్డెన్ చేసి 1 సంవత్సరం అయిపోతుంది. కానీ నేను వీడియోస్ చేయడం రాదు అని నేను అంటే ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అనేది వీడియోస్ చేయడం రాకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే తీయలేదు. ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. మా ఆయన చెప్పారు స్టార్ట్ చేయనేసి, అందువల్లే చేశాను. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీరామ్ అండి.